మీ నాన్నగారితో పాటు ఎప్పుడైనా మీరు ఆ జాబ్ పని మీద వెళ్ళడం కానీ అలా ఏమైనా జరిగిందా? వాట్ వాస్ దట్ ఎక్స్పీరియన్స్? మాది కరీంనగర్లో గోదావరి కనిలో అంటే ఆల్మోస్ట్ మైన్స్ ఎక్కువ ఉంటాయి. అవును. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ మైనింగ్ ఉంటుంది అన్నమాట. సో మా ఫాదర్ అండర్ గ్రౌండ్ మైనింగ్. బా లోపలికి వెళ్ళిన వాళ్ళు పైకి వస్తారన్న గ్యారంటీ లేదు. ఎలాంటి ఇన్సిడెంట్స్ అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళి క్లాస్లో అందరు కూర్చున్నప్పుడు ఎవరో సమ్ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఒక అబ్బాయిని తీసుకెళ్లారంటే మేము భయపడేవాళ్ళం. ఒక ట్రక్ వస్తుంది, దాంట్లో నుంచి డెడ్ బాడీ వస్తుంది, ఇవన్నీ చూసి కోల్ మైన్స్ అంటే తెలియని ఒక భయం ఉండేది. మా ఫాదర్ భయాన్ని తీసేయడానికి తీసుకెళ్లారు. నాకు 10th క్లాస్ అరౌండ్ ఆ టైంలో తీసుకెళ్లారు. ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రిల్ చాలా మంది అంటే కోల్ కటర్ అని, షార్ట్ ఫైర్ అని, సర్దార్ అని వాళ్ళందరిని చూస్తుంటే ఇంత టఫ్ నాకు తెలిసి బాయిల్ అవుతుంటది. బాడీ మీద బాడీ మొత్తము ఆ హీట్ కి బాయిల్ అవుతుంటది. లోపల వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. ఒక 1 hour లో కనీసం 20 times వెళ్ళి తడుస్తుంటారు అంటే బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఎవరైతే కోల్ మైన్స్ లో పనిచేసే పర్సన్ మా సన్ మళ్ళీ